Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. December 14కి చెందినటువంటి వాక్య భాగం 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. దయచేసి ఆ అధ్యాయాన్ని చదవండి, అప్పుడే మనకి ఈ నోట్స్ అర్థమవుతుంది, దాని గురించి ఏమి నేర్చుకోవచ్చు అని మనం దాన్ని వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ప్రారంభించటం బాగా ఉంటే సరిపోదు, ముగించటం దేన్నైనా సరే ప్రారంభించి ముగించటం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం దేవుని కృప వలన December 14th వరకు వచ్చాం. మరి జనవరిలో మొదలుపెట్టాం. మరి చివరకు వరకు దేవుని కృపను బట్టి మనం ముగించగలుగుతున్నాం. కాబట్టి మనం బాగా ఏ విషయాన్నైనా సరే మొదలు పెడితే సరిపోదు, అది ఏ విధంగా ముగిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అదే మరి ఏదో ప్రాజెక్టు మొదలుపెట్టడమే కాదు, మన జీవితాన్ని కూడా, మన జీవితంలో మరి సరిగా జీవిస్తున్నామా, అంతం వరకు, మన మరణాంతం వరకు ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమన్నమాట. అంతం వరకు సహించువాడు ధన్యుడు, వాడు రక్షింపబడును. కాబట్టి మరి వీళ్ళైతే ఇస్కరియోతు కానీ, దేమా కానీ, ఆసా కానీ వాళ్ళు బాగా స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళ జీవితాన్ని అంతం మాత్రం చాలా విషాదకరంగా ఉంటుంది. ఆ లెక్కలో మనం ఉంటున్నామా? అయినప్పటికీ ఇంతవరకు మనం సరిగా స్టార్ట్ చేసామండి, కానీ నేను ముగించలేకపోయాను అని మనం డిసప్పాయింట్ అవుతాం. అలాంటి పరిస్థితుల్లో ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఏంటి ఆ మార్గం? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంపై మరి ఇక్కడ మనం ధ్యానించుకుందాం. బాగా ప్రారంభించారంటే బాగా ముగించారని అర్థము కాదు. యూదా ఇస్కరియోతు అపోస్తలుడిగా ప్రారంభించాడు, మరి ఏ విధంగా ముగించాడో మనకు తెలుసు. డీమస్ అని అంటారు, ఆయన అపోస్తలులకు సహాయకుడిగా ప్రారంభించాడు, కానీ ఏ విధంగా ముగించాడో తెలియదు. డేమస్ హ్యాస్ లెఫ్ట్ అస్ అని అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు. అంటే ఆ టీం నుండి వదిలి వెళ్ళాడు, అంటే సువార్తని వదిలిపెట్టి వెళ్ళాడు దేమా. ఓకే, ఆశా కూడాను మరి నిన్న మనం చూసినటువంటి రీతిగా చాలా మొదటి 10 సంవత్సరాల్లో ఎట్లా ఏ విధంగా ఆయన దేవునికి అనుకూలంగా జీవించాడో మనం చూస్తాం. ఆ విధంగా జీవించాడు, మరి దేవుని ఆశీర్వాదాలు పొందాడు. కానీ తర్వాత ఏం జరిగింది? ఆశ దేవుని పట్ల ఉత్సాహకరంగా సమకరణ చేయగల రాజుగా ప్రారంభించాడు. మరి కూషీల దాడి చేసినప్పుడు అద్భుతమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించాడు. అలాంటి వ్యక్తి మరి నిన్న 14-15 అధ్యాయాలపై మనం ధ్యానించుకున్నప్పుడు అది చూసాం. కానీ ఇప్పుడు ఈ 16వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా తన జీవితం ముగిసింది, అది చాలా మనసులను కలవరపెట్టేటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ కాలం జీవించటం అని కాదు, ఏ విధంగా మన జీవితం ఎండ్ అవుతుంది అనేటువంటిది ముఖ్యం అన్నమాట. ఇశ్రాయేలు రాజైన బయేషా
యూదాలోని కొన్ని సరిహద్దు పట్టణాలపై, అంటే ఈ బోర్డరు, యూదా బోర్డరు దానికి బయట ఉన్నటువంటి పట్టణాలపై ఈ బయషా రాజు, ఏది ఆయన ఇశ్రాయేలు రాజు. ఇప్పుడు దక్షిణ దేశం, ఉత్తర దేశం, ఇది ఇశ్రాయేలు అంటాం, ఇది యూదా అంటాం కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణాలని ఆయన, ఆ పట్టణాలపై ఆయన దాడి చేశాడు అన్నమాట. అంటే ఉత్తర దేశంలో ఉన్నటువంటి పట్టణాలపై ఈయన ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయషా ఈ పట్టణాలపై దాడి చేశాడు. నగరాలపై దాడి చేసినప్పుడు సంక్షోభము తలెత్తినది. 25 సంవత్సరాల క్రితం మరింత భయంకరమైన కూషీలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు అతను చూపిన దృఢమైన విశ్వాసమును ప్రదర్శించడానికి బదులు ఆసా ఇప్పుడు ఏం చేశాడు? ఆసా రాజకీయంగా మరింత నష్టకరమైన ప్రణాళికను ఆయన ఎంచుకున్నాడు. సాడ్ అన్నమాట. అంటే అంతకుముందు దేవుని అండ చేరి ఆయన మరి దేవునిపై ఆధారపడి అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శించకుండా ఇప్పుడు వేరే వాళ్ళని, రాజకీయంగా వేరే వాళ్ళ అండ చేరాడు. అతను దేవాలయం నుండి, తన సొంత రాజభవనం నుండి విలువైన సంపదనంతటిని తుడిచి దమస్కసు కేంద్రముగానున్న ప్రాంతీయ పాలకునిగా బలపడుతున్న బెన్హదదుకు ఆయన పంపాడు. ఆ విలువైనటువంటి వాటిని సిరియాకి పంపాడు అన్నమాట. దమస్కస్ మరి సిరియాకి అది క్యాపిటల్ కదా. అప్పుడే ఆయన బలపడుతున్నాడు. ఆ బెన్హదద్కి పంపించాడు. అంటే ఈ బయషా రాజు సంగతి చూసుకో అని మరి బెన్హదద్కి రిక్వెస్ట్ చేసి ఆయన అండచేరి మరి నువ్వు ఏదైనా చేయాలి అని. బెన్హదదు ఇశ్రాయేలుపై ఉత్తరము నుండి దాడి చేయవలనని ఆసా కోరుకున్నాడు. ఆ విధంగా బయషా తన దళాలను దక్షిణ దాడి నుండి ఉపసంహరించుకున్నటకు ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉత్తర దేశం ఆ విధంగా కాపాడుకున్నాడు. అంటే ఇక్కడ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పట్టణాలని కాపాడుకున్నాడు. ఆ విధంగా ఆ ఉపాయం మరి పనిచేసింది. ఈ ఆసా చేసినటువంటి ఆ ఉపాయం, పన్నినటువంటి ఆ ప్రణాళిక అది పనిచేసింది. ఎందుకంటే ఇక్కడ నార్త్ నుండి సిరియా వాళ్ళు వచ్చి మరి ఈ ఇశ్రాయేలుని మీద దాడి చేసేటప్పటికి ఇక సౌత్ నుండి దక్షిణానికి వెళ్లకుండా ఆయన ఉపసంహరించుకున్నాడు అన్నమాట. ఆ విధంగా మరి ఆసా పనిచేశాడు. అంతేగాక దీన్ని బట్టి యోధాను సిరియాతో ప్రమాదకర సంబంధాలను పెంచుకున్నది. మరింత ముఖ్యంగా ప్రవక్త అయిన హనాని ఈ వ్యూహంలోనున్న అతి దుష్టత్వాన్ని గుర్తించాడు. అంటే ఆసా అంతకుముందు చేసినటువంటి రీతిగా దేవుణ్ణి అండ చేరకుండా ఇక్కడ బెన్హదదు అండ చేరాడు అని ఈయన ప్రవక్త అయిన హనాని ఆ యొక్క ప్లాన్ని, దానిలో ఉన్నటువంటి దుర్మార్గతను గుర్తించాడు. ఆసా ప్రభు అయిన దేవునిపై కాకుండా రాజకీయాలుపై, డబ్బుపై ఆధారపడుతున్నాడని గుర్తించాడు. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కుషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను
నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక, ఈ విషయమైతే అంతకుముందేమో బాగా చేసావు, ఇప్పుడేంటి ఇట్లా చేసావు? ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని ఒక విధంగా దేవుని యొక్క తీర్పుని ఆయన అందజేశాడు ఆ హనాని అనేటువంటి ప్రవక్త. అయినప్పటికీ పూర్వపు పరిస్థితిని తిరిగి పొందవచ్చును. అది ఇంత జరిగినా కానీ మరి మనం అంతకు ముందున్నటువంటి రీతిగా దేవునికి అనుకూలంగా మనం జీవించవచ్చు. ఎట్లా జీవించాలంటే, ఇప్పుడు చేసిన దాన్ని పాపమని గుర్తించి పశ్చాత్తాపపడాలి. ఇప్పుడు కూడాను మనం చనిపోబోయే ముందు మన పాపాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపడితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడనమాట. నెవర్ టూ లేట్, నెవర్ ఇట్ ఈజ్ టూ లేట్. దేవుడు ఎప్పుడు కూడా సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ ఇస్తాడు. అయితే మనం నిజమైనటువంటి పశ్చాత్తాపడాలి. ఏదో దేవుడికి మస్కా కొట్టినట్టుగా ఒకసారి బాప్తీసం తీసుకుంటారు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు బాప్తీసం తీసుకుంటే సరిపోదు. అది బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దేవుడు అది వేషధారిగా ఉంటుంది. దేవునికి ఇష్టం లేదు. నిజమైనటువంటి పశ్చాత్తాపం పడాలి మనం చనిపోబోయే ముందు. కాబట్టి నెవర్ ఇట్ ఈజ్ టూ లేట్. అది పాపం దేవునికి అయిష్టంగా ఉన్నదని ఎప్పుడైతే గుర్తించామో మనం పశ్చాత్తాపడటం మనం నేర్చుకోవాలి. అంతేగాని నేను ఈ పెద్ద పాపం చేశాను, ఇక దీనికి మార్గం లేదు, దేవుడు నన్ను శపిస్తాడు, తీర్పు ఉంటుంది అని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకొని అవసరం లేదు. ఏ పరిస్థితులైనా సరే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అది దేవుడు ఎప్పుడు కూడాను కోపపడేవాడు కాదు. ఆయన క్షమించేటువంటి దేవుడు, కృపా దయ కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం పశ్చాత్తాపడాలి. అది మార్గం. నిజంగా పశ్చాత్తాపడే వారి ప్రార్థనను తరచుగా దేవుడు వింటాడు. కానీ ప్రవక్త హనానిని ఈయన ఆశ జైల్లో పెడతాడు. జైల్లో పడవేసి అంతగా కోపంతో ఆశ కేవలం కోపిష్టిగా మారాడు. అతని నియంత్రణతో అంటే ఇక నేను చెప్పిన మాటే అని నియంత్రత్వ పరిపాలనకి ఆయన లోనయ్యాడు. ఆయన అంతు లేకుండా దాన్ని పెంచుకున్నాడు. ఆశా ప్రజలను క్రూరంగా హింసించుటకు మొదలుపెట్టాడు. ఓకే, ఈ 16వ అధ్యాయం 8 నుండి 10 వరకు చదువుకుందాం. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులు గల కుషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి మాటలు. యథార్థమైన హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. మరి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాకు యథార్థమైనటువంటి హృదయం ఇవ్వు అని ఆశిస్తే దేవుడు ఈజ్ మోర్ దాన్ విల్లింగ్ అలాంటి వాళ్ళని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం వెతుకుతున్నాడు దేవుడు.
ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈ దీర్ఘదర్శి ప్రవక్తల్ని దీర్ఘదర్శి అంటారు. అంటే మనుషులు చూడలేని దాన్ని వాళ్ళు చూడగలరు. ఆ విధంగా దూరం ఉన్నటువంటి వాటిని లేకపోతే హృదయంలో ఉన్నటువంటి వాటిని దర్శించగలరు. అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహంలో వేసెను. ఇదిగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరచను. చూడండి, ఆ విధంగా ఆశ, మంచివాడైనటువంటి ఆశ ఆయన చివరిలో ఈ విధంగా దుష్టంగా మరి చాలా చెడుగా ప్రవర్తించాడు. 4 సంవత్సరాల తరువాత అతనికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి సోకింది. కానీ ప్రభు సహాయం కొరకు అడుగుటకు బదులు ఆయన ఏం చేశాడు? వైద్యులను పట్టుకున్నాడు. అంటే ఈ విధంగా వైద్యులని దేవుడు కూడా వాడుకుంటాడు. కానీ అది కాదు, మన హృదయంలో మన మన హృదయం వైద్యుల ప్రక్క ఉందా లేకపోతే దేవుని ప్రక్క ఉందా? దేవుని వైపు చూస్తే వైద్యులను పంపిస్తాడు, మందులను పంపిస్తాడు, లేకపోతే ఏమి లేకుండానే సరే మనం స్వస్థపరుస్తాడు. ఇక్కడ ఆశ ఏం చేశాడు? మరి క్షమాపణ అడగకుండా, దేవునిపై ఆధారపడకుండా ఆయన వైద్యుల వైపే చూశాడు. అంటే మనసులో ఉండేది ఇది. దేవునిపై ఆధారపడి మందులు తీసుకోవచ్చు, దేవుడంటే లెక్క లేకుండా వైద్యులనే పట్టుకోవచ్చు. అని ఆశ రెండో విధంగా ప్రవర్తించాడు. 2 సంవత్సరాలు బాధపడి తరువాత అతను మరణానికి గురయ్యాడు. మరి ఆయన చేసిన అంతకుముందు ఆయన చేసిన దైవిక సంస్కరణలు ఏమైనాయి? వాస్తవానికి ఆయనపై అంతిమ తీర్పు అందించే స్థితిలో మనం లేము. అంటే ఎప్పుడైనా సరే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఆశాను గురించి మనం క్రిటిసైజ్ చేస్తాం. క్రిటిసైజ్ చేసి ఆయన ఏం తప్పు చేశాడు అంటంలో తప్పేం లేదు. కానీ మనం జడ్జిమెంటల్గా తయారు కాకూడదు. అది దేవునికే చెందింది కదా. కాబట్టి ఎవరినన్నా ఆ విధంగా తప్పకుండా కూడాను తీర్పు అనేది దేవునికి చెందింది. కానీ మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఏంటి ఆయన రైటా రాంగా, ఏ తప్పు చేశాడు, ఏ మంచి చేశాడు అని ఇవాల్యుయేట్ చేయాలి అని మనం పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి ఇవాల్యుయేషన్ ఈజ్ రైట్, జడ్జిమెంటలిజం ఈజ్ రాంగ్. ఇప్పుడు ఎందుకు అంటున్నామంటే ఈ ఇవాల్యుయేషన్ కూడా జడ్జిమెంట్ అంటారు. అది వాడికి జడ్జిమెంట్ లేదురా అంటే రైట్ రాంగ్ తెలియదురా అని అర్థం. కాబట్టి ఇవాల్యుయేట్ చేయటం తప్పు కాదు. కానీ ఇక వాడు ఎట్లాంటి వాడే అని దేవుడు తీర్చేటువంటి తీర్పు మనం చేయకూడదు. అది దేవునికే చెందుతుంది. వారి మంచితనమును బట్టి కానీ మత సంస్కరణల వెనుక పలు విధములైన కారణములు ఉండవచ్చును, కానీ దేవుని ఎడల ప్రేమను బట్టి మాత్రం కాదు. చూడండి, ఆయన ఆశ ఎన్నో మత సంస్కరణలు చేశాడు కదా. ఎందుకు చేశాడు? మరి ఈ విధంగా తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. మరి అంతకుముందు చేసినటువంటి మంచి ఏది? దేవుని ప్రేమను బట్టి చేశాడా? ఆ ప్రేమను బట్టి కాదు. ప్రేమను బట్టి చేస్తే ఈ విధంగా తయారు కాడు. అది గమనించాలి. కాబట్టి మరి ఎందుకు చేశాడు అంటే ఇంకా ఏదో కారణాలను బట్టి చేశాడు, కానీ దేవుని ప్రేమించిన దాన్ని బట్టి కాదు. పైకి చూడటానికి
దేవుని ఎడల ఆకలి దప్పులు కలిగిన వారు చాలా కాలము ప్రదర్శించవచ్చును. అంటే మరి అట్లా చేశాడు కదండి, చాలా కాలం వరకు కూడా నటించవచ్చు. ఆశ కూడా ప్రేమ లేకుండా మంచి పనులు చేశాడు. దేవుని ఎడల ప్రేమ ఉంటే ఆ విధంగా ఆయన జీవితం అంతమై ఉండదు. కాబట్టి పైకి చూడటానికి ఏదో దేవుని ఎడల ఆకలి దప్పులు ఉన్నది అని చాలా కాలం ప్రదర్శించాడు. అది కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని నువ్వు పరీక్షించి ఏదన్నా మీకు ఆయాసకరంగా ఉంటే మరి దాన్ని వదిలిపెట్టేటట్టుగా నీ కృప ఇవ్వు అని ఏ విధంగా మరి కీర్తనలో మనం చూస్తామో, ఏ విధంగా దావీదు మహారాజు ప్రార్థించాడో ఆ విధంగా మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రేమ లేకుండా చేయొచ్చు, దేవుని ఎడల ప్రేమ లేకుండా చేయొచ్చు మనుషుల మెప్పు పొందటానికి. కానీ అంతంలో పట్టుబడవచ్చు. అంటే చివరి వరకు సహించినటువంటి వాడే, చివరి వరకు మరి దేవుని ప్రేమించినటువంటి వాడే రక్షింపబడతాడు. ఓకే, అంతంలో పట్టుబడవచ్చు అంటే అంతకాలం ఆకలి దప్పులు ఉన్నట్టుగా ప్రదర్శించవచ్చు, కనిపించవచ్చు, నటించవచ్చు, కానీ చివరిలో వాళ్ళు వదిలిపెడతారన్నమాట. వారి విశ్వాసం వాడిపోవచ్చు. కొంతమంది క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల్లో సత్యము బయలుపడటకు కొంత సమయం పట్టుతుంది అన్నమాట. అంటే అంతకాలం ఎట్లా ఉన్నాడు అని అంటే అంతే మరి. అంతకాలం కొంతమంది డిసిప్లిన్డ్గా వాళ్ళు లోపల ఉన్నది బయట కనిపించేటట్టుగా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ క్రమశిక్షణ అట్లా ఉంటుందన్నమాట. క్రమంగా వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అది చాలా ఆ కేటగిరీలో మనం ఉండకూడదు. కానీ లోపల ఉన్నది, హృదయంలో ఉన్నది బయటపడినప్పుడు ఎప్పటిలాగే ప్రాథమిక పరీక్ష ఇది. వీటంతటికీ ఏంటి పరీక్ష అంటే, దేవుని స్థానమా, దేవుడు మనకు ముఖ్యమా లేకపోతే మనం ముఖ్యమా? మొదటి స్థానంలో నేనున్నానా లేకపోతే దేవుడు ఉన్నాడా? నా జీవితానికి నేను కేంద్రమా, దేవుడి కేంద్రమా? అది ఇప్పుడు ఆశా జీవితంలో మనకి తేలింది ఏంటి అని అంటే, అతను ముఖ్యంగా పెట్టుకున్నాడు. నిజమైనటువంటి విశ్వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి కేంద్రంగా ఉండాలి. దేవుని మనం ప్రేమించాలి, మన గొప్పతనాన్ని చూపించుకోవటం కాదు. ఇది చాలా హృదయాన్ని తాకేటువంటి విషయం అన్నమాట. కాబట్టి మన హృదయంలో ఏముంది? నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుని ఎడల ఆకలి దప్పులు ఉన్నాయా? లేకపోతే పైకి నటిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with all of you now and all the days to come. Amen. God bless you.